ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ పేరు గ్యాలోస్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు లెట్ మీ టెల్ యూ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఈ మూవీ ఒక అమెరికన్ సూపర్ న్యాచురల్ హారర్ ఫిలిం. ఇది 2015లో రిలీజ్ చేశారు. ఈ మూవీని చాలా తక్కువ బడ్జెట్లో తీశారు, కానీ ఈ మూవీని డైరెక్ట్ చేసిన వాళ్ళే ఊహించలేనంతగా హిట్ అయింది. ఈ మూవీ రేటింగ్ ని చూస్తే చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఈ మూవీ ఎన్నో బాక్స్ ఆఫీస్లని పగలగొట్టేసింది. ఇప్పుడు మీకు ఎంత బడ్జెట్ పెట్టుండొచ్చు అని డౌట్ వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ $1,00,000 తీశారు, కానీ $43 మిలియన్ బాక్స్ ఆఫీస్ నుండే వచ్చాయి. ఇక మన రూపీస్లో చెప్పుకుంటే 85,81,190 రూపీస్ పెడితే 369 crores 6,19,647 వచ్చాయి. సో గైస్, డోంట్ ఇగ్నోర్ దిస్ మూవీ. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఇక మూవీ స్టార్టింగ్ లో ఒక కాన్సెప్ట్ కోడ్ ని చూపిస్తారు. ఆ రోజు డేట్ చూసుకుంటే 29th October 1993. ఆ కోర్ట్లో ఒక గ్యాలోస్ అనే షో జరుగుతుంది. అందులో ఎవరైతే మెయిన్ లీడ్ గా చార్లీ యాక్ట్ చేస్తున్నారో అతనికి డెత్ సెంటెన్స్ పడుతుంది. దాని తర్వాత అతన్ని ఆ గ్యాలోస్ పైకి ఎక్కించి ఉరి తాడును వేస్తారు. సేమ్ ఎలా అయితే కోర్టులో జడ్జ్ డెత్ సెంటెన్స్ ని ఇస్తాడో అలాగే చేస్తుంటారు. కానీ ఇది ఒక డ్రామా. చార్లీ ఎలా ఆ ఉరితాడుకి ఇరుక్కున్నాడో తెలీదు, కానీ రియల్ గానే అవుట్ ఆఫ్ కంట్రోల్లో రియల్ గా ఉరి పడిపోతుంది. అక్కడే వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్, టీచర్స్ ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. అండ్ వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లాలని అనుకుంటారు, కానీ అంతలోపే చార్లీ చనిపోతాడు. అండ్ ఈ స్టోరీ అంతా జరిగి 20 years అవుతుంది. ఈ రోజు 28th October 2013. అండ్ ఆ స్కూల్ వాళ్ళు మళ్ళీ ఆ గ్యాలోస్ షోని చేయాలని అనుకుంటారు. సో దట్ చార్లీకి కూడా హానర్ చేయొచ్చన్న ప్లాన్తో మళ్ళీ ఆర్గనైజ్ చేద్దాం అని అనుకుంటారు. ఇక్కడ మెయిన్ లీడ్ గా రీస్ ఇంకా ఫైబర్ కనిపిస్తారు. ఈ షో సేమ్ 20 years బ్యాక్ జరుగుతున్నట్టుగానే జరుగుతుంది. అప్పుడు చార్లీ యాక్ట్ చేసిన ప్లేస్ లో ఇప్పుడు రీస్ యాక్ట్ చేయబోతున్నాడు. పాస్ట్ లో జరిగిన స్టోరీ అంతా రీస్ కి తెలుసు, బట్ స్టిల్ చేయడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఫైబర్. తనంటే రీస్ కి క్రష్ ఉంటుంది. సో తనతో టైం స్పెండ్ చేయవచ్చు అనే రీజన్ తో మాత్రమే ఆ షో చేయడానికి ఒప్పుకుంటాడు. అండ్ ఏదో ఒక రీజన్తో అయితే రీస్ ఆ ప్లేలో ఒక పార్ట్ అయిపోయాడు. అండ్ ఫైనల్గా ఆ ప్లే రేపు అని అన్నప్పుడు రీస్ చాలా టెన్షన్తో అండర్ కాన్ఫిడెన్స్లో ఉంటాడు. ఈవెన్ అతని రిహార్సల్స్ కూడా సరిగ్గా చేయలేకపోతూ ఉంటాడు. అండ్ అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ రాయన్ ఇంకా క్యాసిడీ అక్కడికి వస్తారు. రాయన్కి విషయం తెలిసి ఏం చేస్తావులే, వదిలేసాయి అని అంటాడు. కానీ రీస్ అది చేయకపోతే మాత్రం స్కూల్ మొత్తం నుండి హేట్ దొరుకుతుంది. ఆల్సో తన కో యాక్టర్ లాగా ఉన్న తన క్రష్ కూడా అతని హేట్ చేస్తుంది అని అతనికి తెలుసు. సో రాయన్ ఒక ప్లాన్ ని సజెస్ట్ చేస్తాడు. ఈ రోజు ఆ ప్లే జరిగే స్టేజ్ ని విరగొట్టేసి నాశనం చేస్తే రేపు ఇంకా ఎవరు ఏం చేయలేరు కదా, ఎవరికి మన మీద డౌట్ కూడా రాదు. అండ్ అలాగే ప్లే కూడా ఆగిపోతుంది. అండ్ ఆల్సో నువ్వు ఎవరో ఏమో అంటారేమో అన్న భయం కూడా అక్కర్లేదని చెప్తాడు. సో ఇక రీస్ ఒప్పుకుంటాడు. ఓకే, బట్ నైట్లో ఆడిటోరియంకి లాక్ ఉంటుంది, లోపలికి ఎలా వెళ్ళాలి అని అంటాడు. దానికి రాయన్ అసలు ఆడిటోరియం డోర్స్ ఎప్పుడు లాకే చెయ్యరు, అన్నీ ఎప్పుడో పాడైపోయాయి కాబట్టి ఎవరు వాటిని పట్టించుకోరు. సో ఇదే మంచి ఛాన్స్ అనుకొని రీస్, రాయన్ అండ్ రాయన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ క్యాసిడీ ముగ్గురు కలిసి ఆడిటోరియంలోకి వెళ్తారు. వాళ్ళతో పాటు కొన్ని టూల్స్ ని కూడా వాళ్ళు క్యారీ చేస్తారు. అక్కడ ఉన్న స్టేజ్ ని ఈజీగా విరగొట్టొచ్చు అని ఈ టూల్స్ ని తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అన్నిటినీ విరగొడుతూ ఉంటారు. అండ్ మధ్యలో రాయన్ జోక్ గా చార్లీ అని పిలుస్తుంటాడు. అండ్ అప్పుడే ఎవరో అతని వెనక నుండి నడుస్తున్నట్టు ఉంటుంది. ఇక ఆ ముగ్గురు భయపడి స్టేజ్ వెనక దాక్కుంటారు. ఆడిటోరియం అంతా చీకటిగా ఉంటుంది. బట్ సడన్ గా ఫ్లాష్ లైట్ ఆన్ అయి ఫైబర్ కనిపిస్తుంది. ఇక్కడ చెప్పాలంటే వాళ్ళ ముగ్గురు భయపడింది వాళ్ళ స్కూల్ వాళ్ళు ఎవరైనా వచ్చారు ఏమో అని. అందుకే వాళ్ళు భయపడి దాక్కొని ఉంటారు. సో వాళ్ళు ఫైబర్ ని చూడగానే రిలాక్స్ అవుతారు. ఫైబర్ అదంతా చూసి రీస్ ని పక్కకు పిలిచి మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. బట్ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే అసలు ఫైబర్ ఆ టైంలో అక్కడేం చేస్తుంది అని.
అండ్ ఇక రీస్ తనకి అబద్ధం చెప్తాడు. వాళ్ళు రేపు జరిగే ప్లేతో కొంచెం నర్వస్ గా ఉన్నారు, సో ప్రాక్టీస్ చేద్దామని వచ్చాం అని అబద్ధం చెప్తాడు. రీస్ ఫైబర్ ని ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతాడు. దానికి బయట కార్ పార్క్ చేసి ఉండటం చూసి లోపలికి వచ్చాను అని అంటుంది. అని తర్వాత రీస్ ఇంకా రాయన్ బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటారు, సో దాట్ ఫైబర్ కి నిజం తెలియొద్దు అని. సో వాళ్ళు ఆ ఆడిటోరియం డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు, కానీ అవి ఎంతకో ఓపెన్ అవ్వవు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎన్నో ఇయర్స్ నుండి రిపేర్ లో ఉన్న డోర్స్ ఇప్పుడు దానికవే లాక్ అయిపోవడం ఏంటి అని. రాయన్ గర్ల్ ఫ్రెండ్ క్యాసిడీ బయట వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి ఫోన్ కోసం వెతుకుతూ కాల్స్ చేస్తూ ఉంటుంది, హెల్ప్ కోసం చూస్తూ. కానీ షాకింగ్ గా సిగ్నల్స్ అన్ని పడిపోతూ ఉంటాయి. వాళ్ళకు ఏం చేయాలో ఏది అర్థం అవ్వదు. ఆ ఆడిటోరియం అంతా చీకటిగానే ఉంటుంది. ఇక్కడ వీళ్ళేదో ఫన్ కోసం వస్తే జరిగింది ఇంకేదో. క్యాసిడీ చాలా భయపడుతూ ఉంటుంది. ఆ భయంతోనే ఫైబర్ కి నిజం చెప్పేస్తుంది, వాళ్ళు అసలు ఎందుకు అక్కడికి వచ్చారు అని. అది విన్న ఫైబర్ చాలా కోపంతో ఏడుస్తూ ఉంటుంది. అండ్ అందరూ తన్ని ఓదారుస్తూ ఉంటారు. అండ్ అప్పుడే వాళ్ళు గమనిస్తే వాళ్ళు డ్రామా సెట్ ని డ్యామేజ్ చేసినవన్నీ మళ్ళీ వాటికవే ఎక్కడివి అక్కడే వాటి ప్లేసెస్ లో ఎలాంటి డ్యామేజ్ కానట్టుగా ఉంటాయి. అసలు అదెలా పాసిబుల్ అవుతుంది అని వీళ్ళు చాలా భయపడుతూ బయటికి వెళ్ళడానికి దారిని వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడే ముందుకు వెళ్తుండగా ఒక రూమ్ దొరుకుతుంది. అందులోకి వెళ్తే ఒక టీవీలో ఒక వీడియో ప్లే అవుతూ కనిపిస్తుంది. ఆ వీడియో ఇంకేదో కాదు, 20 years బ్యాక్ చార్లీ ఏ స్కిట్ అయితే చేస్తూ చనిపోయాడో అదే వీడియో. అందులో మనం ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ని చూస్తాం. అదేంటంటే చార్లీకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. క్యాలెక్సిస్ ఆ స్కిట్ జరిగిన టైంలో అసలు అక్కడ లేదు. తన ప్లేస్ లో ఎవరో అండర్ కవర్ గా ఉన్నారు. ఇక్కడ అండర్ కవర్ అంటే మెయిన్ యాక్టర్ కి కరెక్ట్ గా అదే రోజు ఏమైనా హెల్త్ ఇష్యూతో ఆర్ ఇంకేమైనా ప్రాబ్లంతో రాలేకపోతే ఇంకెవరో వారి ప్లేస్ లో పర్ఫామ్ చేస్తారు, లైక్ ఒక బ్యాకప్ లాగా. ఇక్కడ క్యాలెక్సిస్ చెప్తుంది చార్లీని నిజానికి హ్యాంగ్ మ్యాన్ లాగా రోల్ దొరికింది. ఇక్కడ హ్యాంగ్ మ్యాన్ అంటే ఉరితాడుని వేసేవాడు. అసలు చార్లీది మెయిన్ లీడే కాదు అని చెప్తుంది. అలా చెప్తుండగానే టీవీ ఆఫ్ అయిపోతుంది. అండ్ అక్కడ వాళ్ళంతా భయపడి అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతూ ఉంటారు. రీస్ అప్పుడే చాలా భయంతో కింద పడిపోతారు. అందరూ అతన్ని ప్రశాంతంగా కూర్చోబెట్టి ఓదారుస్తూ ఉంటారు. అప్పుడే రీస్ అందరికీ చెప్తాడు, ఆ రోజు చార్లీ ఎవరి ప్లేస్ లో అయితే రీప్లేస్మెంట్ లోకి వెళ్తాడో అది ఇంకెవరో కాదు వాళ్ళ డాడే అని చెప్తాడు. సో ఇక్కడ హ్యాంగ్ మ్యాన్ వాళ్ళ ఫాదర్ లా అండ్ చార్లీ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. కానీ వాళ్ళ ఫాదర్ ట్రాప్ ని కరెక్ట్ టైంకి గుంజలేదు. సో దానివల్లే చార్లీ చనిపోయాడు. అండ్ చార్లీ స్పిరిటే ఈ ఆడిటోరియంలో ట్రాప్ అయిపోయి ఉంది. ఇక్కడ చూస్తే మనకు వాళ్ళ ఫాదర్ ఎందుకు అలా చేశాడో తెలీదు. మేబీ నాకు తెలిసినంత వరకు అలెక్సిస్ ని వాళ్ళ ఫాదర్ లవ్ చేస్తూ ఉంటాడు అండ్ ఆ రీజన్ తోనే చార్లీని చంపేసి ఉంటాడు. ఇవన్నీ తెలిసి అందరూ విడివిడిగా పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా రాయన్ ఒక్కడే సపరేట్ అయిపోతాడు. అతను అతని కెమెరాని ఇంకా లైట్ ని ఆన్ చేసి అందరిని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ వాళ్ళందరికీ పైనుండి ఎవరో పరిగెత్తుతున్నట్టుగా సౌండ్స్ వినిపిస్తాయి. అండ్ అప్పుడే అందరూ కలుస్తారు. బట్ సడన్ గా క్యాసిడీని ఏదో సూపర్ న్యాచురల్ పవర్ తన గొంతుని పట్టుకొని పైకి కిందకి లేపి విసిరేస్తుంది. చూస్తే తన మెడకి ఉరితాడు మార్క్స్ కనిపిస్తాయి, లైక్ ఒక రోప్ అచ్చులు తన మెడ పైన పడి ఉన్నాయి. ఇప్పుడు రాయన్ రీజ్ ని బ్లేమ్ చేస్తాడు, ఇదంతా వాళ్ళ ఫాదర్ వల్లే జరుగుతుంది అని. బాగా కోపంతో రాయన్ చార్లీ చార్లీ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అందరూ అతన్ని ఆపుతూ ఉంటారు, కానీ ఎవరి మాట వినడు. అండ్ అప్పుడే ఒక పెద్ద నిచ్చెన కనిపిస్తుంది. దాన్ని ఎక్కడానికి ట్రై చేస్తాడు. బట్ పైనుండి ఎవరో రాయన్ ని కిందికి తోసేస్తారు. రాయన్ ఆ పైనుండి కిందికి పడే వరకు అతని కాలు విరిగిపోతుంది అండ్ అతను సడన్ గా మాయమైపోతాడు. అందరూ అతన్ని వెతుకుతూ ఉంటారు. రీజ్ ఇంకా క్యాసిడీ అతన్ని వెతుకుతూ ఒక రూమ్ లోకి వెళ్తారు. ఎక్కడైతే వాళ్ళు చార్లీ ఎలా చనిపోయాడో అన్న వీడియోని టీవీలో చూశారో ఆ రూమ్ లోకి. ఇక్కడ రాయన్ ఎక్కడ దొరకడు, కానీ అతని ఫోన్ అక్కడే పడిపోయి ఉంటుంది. యాక్చువల్లీ రాయన్ స్టార్టింగ్ నుండే తన ఫోన్లో కెమెరాని ఓపెన్ చేసి ఉంటాడు కాబట్టి ఆ ఫోన్లో వీళ్ళు ఆ వీడియోని చూస్తారు. అందులో రాయన్
రాయన్ కింద పడినప్పుడు ఎవరో వ్యక్తిది షాడో ఉరితాడుని పట్టుకొని ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఆ వ్యక్తి చార్లీయే కావచ్చు. అండ్ అదే షాడో రాయన్ మెడ పట్టుకొని గుంజుకెళ్తున్నట్టుగా వీడియోలో చూస్తాం. అండ్ అప్పుడే మనం ఒక సీన్ ని చూస్తాం. గ్యాలోస్ లో ఒక క్యారెక్టర్ హ్యాంగ్ మ్యాన్ క్యాసిడీకి ఉరితాడుని వేసి గాల్లోకి లేపి చంపేస్తాడు. ఎలా అయితే చార్లీకి అయ్యిందో అలా. ఇదంతా ఫైబర్ కెమెరాలో చూస్తూ ఉంటుంది. అండ్ నా ఫైబర్ ఇంకా రీస్ ఇద్దరు మాత్రమే మిగిలి ఉంటారు. ఇప్పుడు రీస్ కి ఆడిటోరియంలో ఎమర్జెన్సీ లైట్ కనిపిస్తుంది. దాన్ని చూసి అతను ప్రెస్ చేస్తాడు. వెంటనే ఒక సౌండ్ వస్తుంది. ఇప్పుడు రీస్ ఇంకా ఫైబర్ కి ఒక హోప్ వచ్చింది. పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని కాపాడతారు అని. ఈవెన్ ఒక ప్లేస్ లో వే అంతా ఓపెన్ క్లియర్ గా ఉంటుంది. అండ్ వాళ్ళు బయటికి కూడా వచ్చేస్తారు. కానీ రీస్ వెనక్కి తిరిగి చూస్తే ఫైబర్ లోపలే ఉంటుంది. చార్లీ స్పిరిట్ తన్ని కట్టేసి ఉంటుంది. లోపల నుండి గట్టిగా రీసౌండ్స్ తో ఫైబర్ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. రీస్ ఫైబర్ కోసం మళ్ళీ లోపలికి వస్తాడు. బికాస్ ఇక్కడ రీస్ కి ఫైబర్ అంటే ఇష్టం కాబట్టి. సో రీస్ స్టేజ్ పైన ఉన్న ఫైబర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే వాళ్ళిద్దరి పైన స్పాట్ లైట్ పడుతుంది. దాట్ మీన్స్ ఇది చార్లీ సిగ్నల్ అని. ఇక్కడ చార్లీ ప్లేస్ లో రీస్ ఫైబర్ కి చివరి వీడ్కోలు ఇచ్చి ఉరికంబంని ఎక్కుతాడు. అండ్ హ్యాంగ్మ్యాన్ ప్లేస్ లో చార్లీ ఉండి అక్కడ నుండి ట్రాప్ బటన్ ని ప్రెస్ చేస్తాడు. ఇక్కడ రీస్ కి ఉరిపడి గాలిలో వేలాడుతూ చనిపోతాడు. అండ్ ఇక్కడ ఫైబర్ ఒక ట్రాన్స్ లో ఉండి ఆడియన్స్ కి ఎలా అయితే షో ఎండింగ్ లో ఎండ్ చేస్తూ యాక్షన్స్ ని ఆడియన్స్ కి చూపిస్తామో అలా చేస్తుంది. సో ఇక్కడికి ఆ ప్లే అన్నది అయిపోతుంది. అండ్ మూవీ ఎండింగ్ లో చూస్తే ఇక్కడ మనకి ఒక షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తుంది. ఇక్కడ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఒక రూమ్ లోకి ఎంట్రీని ఇస్తారు. వాళ్ళు ఎవరెవరైతే చనిపోయారో వారి ఫ్యామిలీస్ తో ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారు. రాయన్, రీస్ ఇంకా క్యాసిడీ వీళ్ళింట్లో వారిని ఇంట్రాగేట్ చేయడం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఫైబర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నట్టుగా చూపిస్తారు. అక్కడ అలెక్సస్ ఉంటుంది. ఎవరైతే పాస్ట్ లో చార్లీ గర్ల్ ఫ్రెండో తను. అండ్ తనతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫైబర్ ఇంకా బతికే ఉంటుంది. ఇది ఎలా పాసిబుల్ అంటే చార్లీ ఇంకా అలెక్స్ ఇద్దరికి పుట్టిన బిడ్డే ఫైబర్. అండ్ ఇదంతా వాళ్ళ ప్లానే అయి ఉంటుంది రివెంజ్ తీసుకోవడానికి. ఇక్కడ చార్లీ స్పిరిట్ అయితే నిజం, కానీ వీళ్ళిద్దరూ చార్లీ రివెంజ్ తీసుకోవడానికి హెల్ప్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఫైబర్ తో చార్లీ గురించి అడిగితే అతని పేరుని కూడా తీయొద్దని అంటుంది. అప్పుడే ఇద్దరు పోలీసులలో ఒక అతన్ని చార్లీ స్పిరిట్ చంపేస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండే ఇంకో పోలీస్ పైన కూడా ఉరితాడుని విసిరేస్తారు. దట్ మీన్స్ అతన్ని కూడా చంపేశారని అర్థమవుతుంది. అండ్ ఫైనలీ ఇక్కడికి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఈ మూవీని అంత తక్కువ బడ్జెట్ తో చేస్తే ఊహించని అంత సక్సెస్ ని ఇచ్చింది. సో గైస్, దిస్ ఇస్ వాట్ ద మూవీ ఫర్ టుడే. దీని పార్ట్ 2 కూడా ఉంది. దాన్ని కూడా మీ ముందుకి తీసుకురావాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.